హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ. ఇప్పుడు మొగలాయి ఫిష్ కర్రీ చేసుకున్నామండి. నేను సండే చేశానండి. కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కింది. సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు 3 ఉల్లిపాయలు వేసాను. అలాగే 4 to 5 పచ్చిమిర్చి అండి. వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అది ఫ్రై అవ్వడానికి త్వరగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలండి. త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఇది కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అవుతే మంచి అరోమా వస్తుంది. చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. మళ్ళీ ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 2.5 స్పూన్స్ నేను ముక్కలకి కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దూరగా వచ్చే వరకు ఆయిల్ అంతా విడిచిపెట్టాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. కూర గ్రేవీ కోసం అండి జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, కొంచెం గసాలండి వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అల్లం అంతా ఫ్రై అయిపోతుందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందాకలో మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, ఇది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుని పేస్ట్ అంతా వదిలేయాలండి ఆయిల్. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో చాలా ఉందండి, కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్లు కారం వేసుకోండి. చేపల్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి చేపల గ్రేవీకి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్లు మీరు తినేదాన్ని బట్టి, మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఈ మసాలాను మొత్తం ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడు వాసన వస్తుందండి కర్రీ మొత్తం. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేద్దామండి. చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నానండి. ఇది వేసేయాలి. ఈ మసాలా అంతా పులుసులో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు ఉడకాలి కాబట్టి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. మనం ఉడికేసరికి క్వాంటిటీ తగ్గిపోతుందండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకున్నాము. కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత వేసుకొని బాయిల్ చేసుకోవాలండి, మరిగించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకసారి చూసుకున్నామండి. చూడండి, ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా మీకు. రెడ్ కలర్లో ఆయిల్ అంతా పైకి వచ్చిందండి.
నేను చూపిస్తాను చూడండి, అదిగో గంటతో చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ముక్కలలో అన్నీ కలిపి పెట్టుకున్నానండి గరం మసాలాతో సహా. ఇందులో మళ్ళీ ఒక స్పూన్ వేసి బాయిల్ చేయాలి. ఈ మసాలాని గ్రేవీలో మంచిగా కలుపుకోవాలండి. మసాలాని మొత్తం మిక్స్ అయిపోయిందండి. గ్రేవీ కూడా చిక్కపడింది చూడండి. మనం పులుసు చేసుకున్నప్పుడు కొంచెం పలుచగా ఉందండి, ఇప్పుడు చిక్కపడిపోయింది. ఇందులో ఫిష్ ముక్కలు వేసుకున్నాము. ఈ ఫిష్ ముక్కల్లో అండి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి 1 అవర్ పెట్టానండి, నానబెట్టాను. వీటిని ఈ గ్రేవీలో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నీ కళాయిలో చక్కగా పరుచుకోవాలండి, ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నీ పక్క పక్కన పెట్టుకోవాలి. అప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి. నేను కొన్ని ముక్కలు ఫ్రై చేశాండి, కొన్ని ముక్కలు గ్రేవీ పెడుతున్నా. మనం ఫిష్ కలిపి పెట్టుకున్న మసాలా కూడా, మిగిలిపోయిన మసాలా కూడా ఇందులో వేసుకోవాలండి, కొన్ని వాటర్ వేసి. మనం ఫిష్ని ఎంతసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుందండి, ఉప్పు కారాలు బట్టి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, నిమ్మరసం కూడా వేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి కూరని చూద్దామండి. చూడండి, కలపలాడుతూ ఉడుకుతుందండి. దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. చిక్కటి గ్రేవీ ఉంది కాబట్టి అడుగంటుతుందండి. అడుగంటకుండా చూసుకోవాలి, లేకపోతే కూర అస్సలు టేస్ట్ ఉండదండి. అంత కష్టపడి వేస్ట్ అవుతుంది. చిక్కటి గ్రేవీ కాబట్టి అండి గంటతో స్లోగా అడుగున కదిపించాలండి. ఇప్పుడు ఉడికిపోయిందండి చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన కొత్తిమీర వేసుకోవాలండి. గుమగుమలాడిపోతుందండి కూర మాత్రం. మీరు ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మీరు ట్రై చేయండి, నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.